ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువైపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఋషికొండ లాంటి ప్యాలెస్కేమో 600 కోట్లు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ. అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదో వీళ్ళందరికీ అనిపించింది. మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి. అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చక. అసలు ఏం వద్దు, ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచి ఏం చేయొద్దు. దాన్ని అవసరమైతే నేను చెప్తానులేండి, చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్